తిరుపతి బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం మహారాష్ట విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, సాయి, నవీన్ తదితరులు పాల్గొని బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మహారాష్టలో 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ సునామీ సృష్టించిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశానికి అవసరమని, దేశం కోసం, ధర్మం కోసం ఇటీవల జరిగిన హర్యానా ఎలక్షన్లలో ప్రజలు రుజువు చేశారని, అందుకు రెట్టింపు ఉత్సాహంతో మహారాష్ట ఎన్నికలలో కమల వికాసానికి భారీ మెజార్టీతో మహారాష్ట ప్రజలు పట్టం కట్టారని అన్నారు. విజేతగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మొన్న మనం చూసాం, హర్యానాలో విజయ దుందుబి మోగించారు. ఈరోజు మహారాష్ట, రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఢిల్లీ లాంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ కైవసం చేసుకోబోతోంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి ప్రచారం చేయడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా, ఎందుకంటే ఈరోజు మహారాష్ట్రకు సంబంధించిన వారంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం నిమిత్తం ఇక్కడ వచ్చి స్థిరపడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదరణ మహారాష్ట్ర ఓటర్ల ప్రభావం చాలా చూపింది. కాబట్టి ఈరోజు భారీ మెజార్టీతో భారీ అత్యధిక అసెంబ్లీ సీట్లు సాధించి బీజేపీ జగత్ విజేతగా ఈరోజు నిలిచింది. దానికి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు బలోపేతం చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జనభేరి న్యూస్.